హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు వీడియోలో ఆలు ఎల్లిపాయ ఫ్రై, తర్వాత పెరుగు చారు. ఆలుతో ఎన్ని రెసిపీలు ఉన్నా పెరుగు చారుతో అయితే చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ వేరు అసలు. పెరుగు చారునైతే తాలింపు పెట్టట్లేదు, నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంటుంది. అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. 1 కప్పు పెరుగు అయితే తీసుకోవాలి, దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, సరిపడా కారానికి సరిపడా పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి, కొంచెము జీలకర్ర, పెప్పరు ఫ్రెష్గా దంచి వేసుకుంటే దాని రుచి చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి ఉన్నా వేసుకోవచ్చు, పెప్పర్ పొడి ఉన్నా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఈ 2 లేవు కాబట్టి దంచి వేస్తున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే మాత్రం అరోమా అనేది చాలా బాగుంటుంది. దంచిన తర్వాత 1 టీ స్పూన్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేయాలి. అన్నీ కలిపి బాగా చేతితో కలుపుకోండి. అలా కలిపితే దాంట్లోకి దీని అరోమా అంతా దిగి చాలా బాగుంటుంది. తర్వాత సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడే మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఆలు ఫ్రైలో ఉంటుంది కాబట్టి. ఇంతేనండి, సింపుల్. 10 మినిట్స్ కూడా పట్టలేదు. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాలలో మనం పెరుగు చారు అనేది రెడీ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన పెరుగు చారు రెడీ అయితే అయిపోయింది. ఆలుకి ఏమి కావాలో చూసుకుందాము. కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మెయిన్ ఇవే అన్నమాట. తర్వాత ఉడికించిన ఆలుగడ్డ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డలు ఉడికించడం తెలుసు కాబట్టి చూపించలేదు, అందుకే రెడీగా పెట్టుకున్నాను. తర్వాత కళాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. తర్వాత దీనిలోకి ఎండుమిర్చిని అయితే కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పుని అయితే వేసుకోండి. 1 టీ స్పూన్ మినపప్పు అయితే వేసేసుకోండి. తర్వాత దీనిలోకి పచ్చిమిర్చిని చీల్చి వేసుకోండి. ఒక 3 అయితే వేసుకున్నాను. ఇవి లైట్గా వేగిపోతుంటే దీంట్లోకి కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి. అరోమా టేస్ట్ 2 బాగుంటాయి. వెంటనే ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ అంతా పసుపునైతే వేసేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు భాగం అయితే రెడ్గా కానివ్వండి, దాని రుచి అనేది చాలా బాగుంటుంది. చూసారా, కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు దీన్ని అయితే మగ్గించుకుందాము. ఈ మగ్గేలోపు దీనిలోకి మసాలా అనేది రెడీ చేసుకుందాము. మీరు నమ్మరు ఎంత రుచిగా ఉంటుందో. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి అయితే తీసుకోండి. తర్వాత దీనిలోకి ఎల్లిపాయలు అయితే వేసేసుకోండి. నేను ఎల్లిపాయలు ఒక 15 తీసుకున్నాను, 15 16. తర్వాత 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి తీసుకోండి. ఇది కొంచెం గ్రైండ్ చేసుకోవాలి బరకగా ఇలాగా. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎల్లిపాయని డామినేట్ చేయకూడదని నేను కొంచెమే వేసాను. ఇది గ్రైండ్ చేసిందంతా ఆలు దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా ఆలుగడ్డలకు పట్టేటట్టుగా కలుపుకోవాలండి. కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్నైతే. దీంట్లోకి ఆనియన్ కూడా బాగుంటుంది, నేనైతే వేయలేదు, మీకు నచ్చితే వేసేసుకోండి. ఫ్రై అంతా రెడీ అయిపోయి ఇలా అయితే ఉంటుంది. మీరైతే అసలు నమ్మరు ఎంత బాగుంటుందో. ఒకసారి అయితే ఇలా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఫ్రైని అయితే. ఆలు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆలు ఒక్కసారి ఉడికిందంటే మనం ఈ ఫ్రై చేసుకోవడానికైతే ఎంత టైం పట్టదు. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆలు గార్లిక్ ఫ్రై అయితే. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారు కదండి వీడియోని. ఆలు గార్లిక్ ఫ్రై మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడంతో ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.